హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సి హాస్పిటల్స్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సి హాస్పిటల్స్ ఈజ్ ఎ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఈరోజు మనము యాంకలోజింగ్ స్పాండిలైటిస్ ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ముఖ్యంగా అలోపతిలో ఏ మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఏ స్టేజెస్లో ఎవరికి ఎలా యూజ్ చేస్తాము, సో ఆ మెడిసిన్స్ వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, కొన్నిసార్లు ఆ మెడిసిన్స్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, వాటి బారిన పడకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మన ట్రీట్మెంట్ మెడిసిన్సే కాకుండా నాన్ మెడికల్గా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి ఫార్మకలాజికల్, ఇంకొకటి నాన్ ఫార్మకలాజికల్ అంటాం. ఫార్మకలాజికల్ అంటే మెడికల్ అంటే మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఇంకొకటి నాన్ ఫార్మకలాజికల్ అంటాం. నాన్ ఫార్మకలాజికల్ అంటే మందులు లేకుండా ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలనే దానికి. చాలా మటుకు మైల్డ్ కేసెస్ ఉన్నప్పుడు మెడిసిన్స్ లేకుండానే మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి, ఆ జబ్బు ఎవరికి వస్తుంది, దాన్ని ఎలా కనుక్కోవాలి, అంటే ఎలా డయాగ్నోస్ చేస్తాం అనేది ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం క్లియర్గా వివరించాం. అయితే ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బు నిర్ధారణ అయిన తర్వాత ఈ డిజీజ్ వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉండదు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. సో ఏ జబ్బుకైనా కూడా జబ్బు ఒకటే ఉంటుంది, డిజీజ్ ఒకటే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత తీవ్రత ఉంది వాళ్ళకి అనే దాన్ని బట్టి మనం నిర్ధారిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మైల్డ్ డిజీజ్, చాలా మైల్డ్గా ఉన్న వాళ్ళకి, అంటే HLA-B27 టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి, కానీ చాలా మైల్డ్గా ఉంటాయి. ఆ తీవ్రత అనేది వాళ్ళకి ఉండదు. తీవ్రత అనేది మనం ఎలా తెలుసుకుంటాము, రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంటాము, ప్లస్ క్లినికల్గా కూడా మీ డాక్టర్ అసెస్ చేసి చెప్తూ ఉంటాడు, ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో అంటే తీవ్రంగా ఉందా మైల్డ్గా ఉందా అని. సో మైల్డ్గా ఉన్న వాళ్ళకి చాలా మటుకు సింపుల్ పెయిన్ కిల్లర్స్, అంటే ఎప్పుడన్నా విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు పెయిన్ మెడిసిన్స్ వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. పెయిన్ మెడిసిన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎలా వాడతాం అనేది చెప్తాను మీకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ డిజీజ్లో ట్రీట్మెంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజెస్. మెడిసిన్స్ వేసుకోవడం మనకు కొంచెం జబ్బు తగ్గిన తర్వాత మానేసినా పర్వాలేదు, కానీ ఎక్సర్సైజెస్ మాత్రము ఈ డిజీజ్లో లైఫ్ లాంగ్ చేయాలి. సో ముఖ్యంగా బ్యాక్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సాక్రోయిలియాక్ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, నీ, యాంకిల్, ఫీట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేటివి రెగ్యులర్గా చేయాలి. ఎందుకు అంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఆ పేరులోనే ఉంది. స్పాండిలైటిస్ అంటే వెన్నెముకకు సంబంధించిన డిజీజ్, యాంకలోజింగ్ అంటే ఫ్యూజ్ అవ్వడం అనమాట. సో ఈ డిజీజ్లో ఏమవుతుందంటే మొత్తం వెన్నెముక అంతా కూడా మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది, ఒక స్టిక్, ఒక రాడ్ లాగా అయిపోతుంది. అలా అయినప్పుడు ఏంటంటే మనం ముందుకు బెండ్ అవ్వలేము, పైకి చూడలేము, పక్కకు చూడలేము, ఏదీ చేయలేము. సో మూమెంట్స్ అనేటివి పూర్తిగా రెస్ట్రిక్ట్ అవుతాయి. మనము రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రము ఈ మూమెంట్స్ అనేటివి రెస్ట్రిక్ట్ అవ్వకుండా చేయొచ్చు. సో అందుకనే ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. యాంకలోజింగ్ స్పాండిలైటిస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటివి మన ఫిజియోథెరపీ వీడియోస్లో మీరు చూడొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే డైట్. ముఖ్యంగా అలోపతిక్లో మనం ఎక్కువ డైట్ గురించి స్ట్రెస్ చేయము, కానీ కొన్ని సందర్భాలలో చెప్తూ ఉంటాం. డైట్ కూడా మనము కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోవాలి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో ఎక్కువగా హెవీ మీల్ తీసుకోకూడదు, మైల్డ్ మీల్ తీసుకుంటూ ఉండాలి, 3 to 4 టైమ్స్ తీసుకుంటూ ఉండాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మజిల్ మాస్ పెరగడానికి కొంత బాయిల్డ్ ఎగ్స్ కానీ బాయిల్డ్ మీట్ ప్రిఫరబుల్. ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. సాల్ట్, స్పైస్, షుగర్ ఐటమ్స్ అనేటివి చాలా మటుకు రెస్ట్రిక్ట్ చేయాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్. స్పెసిఫిక్గా మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. దీంట్లో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏం డైట్ వాడాలి అనేది. సో ఇవి మనము బేసిక్ ప్రికాషన్స్. యాంకలోజింగ్ స్పాండిలైటిసే కాకుండా అన్ని రుమటాలజికల్ జబ్బులలో ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి.
సో ఇది ఫ్రెండ్స్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్కి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళ కాస్ట్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా నేనేమైనా ఇందులో మిస్ అవుతే ప్లీజ్ మీ కామెంట్స్లో పెట్టండి, నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.